ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో స్థితి ప్రకరణంలో 7వ భాగంలోని అంశాలను తెలుసుకుంటున్నాము. ఇది ఈ యొక్క భాగంలో చివరి అంశము. ఇందులో 10వది ఇక్కడ అభిలాషింప తగినదేది, దీని గురించి రామవశిష్ఠ సంవాదం అనేది చూద్దాము. శ్రీ వశిష్ఠ మహర్షి: అసలు ఈ ప్రపంచమునందు ఇష్టము అయిష్టము అయిన దానికంటే వేరుగా ఏమున్నది? ఇష్ట అనిష్టముల కొరకే ఈ సర్వజీవులు యత్నించుచున్నారు. చిత్రం ఏమిటంటే ఈ ఇష్టానిష్టముల కంటే భిన్నమైనట్టి ఆత్మతత్వం కొరకు అనేకులు యత్నించుటయే లేదు. ఈ లౌకిక వైదిక క్రియలు కూడా అనాత్మభూతమగు దేహాదుల కొరకే చేస్తున్నారు, కానీ ఆత్మ కొరకై అనేక మంది యోచించుటయే లేదు. చిదేకరసమగు బ్రహ్మమును సాక్షాత్కరించుకొనిన మహాత్ములు ఈ బ్రహ్మ స్వర్గ భూ పాతాళ లోకములలో ఎక్కడో గాని తారసపడుటలేదు. ఈ జనులలో అనేకులు ఇది త్యజించాలి, ఇది గ్రహించాలి అను వ్యసనముతో కూడుకొనిన త్యాజ్యగ్రాహ్య బుద్ధినే కలిగి ఉంటున్నారే. త్యాజ్యగ్రాహ్య బుద్ధి శమించినట్టి జ్ఞానులకు మహాత్ముల సంఖ్య అల్పంగానే ఉంటోంది. ఒకడు చక్రవర్తి అయి ఈ భూమండలమంతా ఏలవచ్చుగాక, లేదా ఇంద్రపదం పొంది వృష్టికి అధికారి అయి మేఘములందు ప్రవేశించవచ్చుగాక, లేక వర్ణపదమును పొంది జలమును ఆక్రమించి ఉండవచ్చుగాక కదా. కాదా యోగసిద్ధులన్నీ పొంది హాయిగా అటు ఇటు విహరిస్తూ ఉండవచ్చుగాక. అయితే మాత్రం ఏం, ఆ జీవునికి శాంతి కరువే అగుచున్నది. ఆత్మ ప్రాప్తిచే తప్ప మరింక దేనిచేత కూడా ఈ జీవుడు విశ్రాంతి పొందజాలడు. ఆత్మానుభవం ఇంద్రియ ధ్యాసను నిశ్శబ్దపరిచిన వారికే లభిస్తోంది. ఇంద్రియములు అనే శత్రువులను జయించిన వారే శూరులు, వారే మహాధీమంతులు. ఓ జనులారా, ఈ జనన మరణ రూప జ్వరమును ఉపశమింపజేయదలుచుకున్నారా? అయితే మీరు ఆత్మజ్ఞానులకు మహాత్ములను సమీపించండి, సేవించండి, ఆత్మ సమాచారం సేకరించండి, తరించండి. అంతేగాని ఈ పదార్థముల పట్ల ఏర్పడు ఇష్ట అనిష్టములను నెమరువేస్తూ చతికిలపడి కూర్చొని ఉండవద్దు. నాయనలారా, ఈ పాతాళ భూ స్వర్గ లోకములన్నింటిలోనూ ఉన్నది పంచభూతములే కదా. ఇందలి పదార్థములన్నీ పంచభూతముల సమ్మేళనం మాత్రమే. ఇంకా 6వ వస్తువేది ఉన్నది? మరి బుద్ధిమంతుడు ధీరుడు అయిన వానికి ఎక్కడకు వెళ్ళినా కొత్తగా పొందేదేముంటుంది? అభిలషింప తగినదంటూ ఎక్కడెక్కడ ఏదీ లేదు. ఏది ఎట్లో అది అట్లే జరుగుచుండగా ఇక త్యజించవలసినది మాత్రం ఎక్కడ ఏమున్నది? ఆత్మజ్ఞానమే మహాశయముగా కలిగినట్టి మహనీయులు ఇక్కడ ఊరకే కాలం వ్యర్థపరచుకోరు. వారు వేదములందు ప్రవచించబడిన బ్రహ్మం యొక్క స్వభావాదులు ఏమిటో గ్రహిస్తున్నారు. క్రమక్రమంగా బ్రహ్మముతో అభేదం సాక్షాత్కరించుకుంటున్నారు. అందుచేత వారికి ఈ ప్రపంచమంతా గోష్పాద జలం అనగా ఆవు కాలిగిట్ట నేలను తాకుతుంటే ఏర్పడిన స్వల్ప గుంటలోని జలం వలె అత్యంత సులభంగా తోచుచున్నది. ఎవరైతే బ్రహ్మజ్ఞులచే శాస్త్రములచే చెప్పబడుచున్న యుక్తులను దూరంగా విడనాడి విషయానుకూలంగా మాత్రమే వర్తిస్తున్నారో అట్టి వారికి ఈ సంసారం ప్రళయకాల సముద్రము వలె అతి విస్తారంగా కనబడుచున్నది. విశాల చిత్తులై కొందరు సర్వభేద అభేదములను ప్రక్కకు నెట్టి ఆత్మానందముని అనుభవిస్తూ ఉంటున్నారు. అట్టి వారికి ఈ బ్రహ్మాండమంతా చేతికందించినా సరే ఇందులో ప్రత్యేకత ఏది వారికి కనిపించుటలేదు. నూతనమైన ప్రయోజనములేవి వారికి ఉండుటలేదు. భావనానుసారంగానే అనుభవం ఉంటోంది. ఇక ఈ వస్తుజాలంలో ఏర్పడే క్రొత్తతనం ఏమున్నది అని వారు మనలను ప్రశ్నిస్తున్నారు. మరి మూఢులో
ఇట్టి ఈ అల్ప జగత్తులో రాజ్యము మొదలైన సుఖముల కొరకై లక్షలాది జనుల వినాశనమునకు హేతుభూతములకు యుద్ధము మోసము మొదలైన క్రియలందు ప్రీతిగొని ఉంటున్నారు. మానవ జన్మ యొక్క అర్థ తాత్పర్యాలు ఇవ కాదు. ఆత్మజ్ఞాని సహజంగానే దయాలు అగుచున్నాడు. దురహంకారము దురాశ మొదలైనవి అతనికి తుచ్చములుగా అతి నింద్యములుగా తోచుచున్నాయి. జ్ఞానుల దృష్టిలో ఈ దృశ్యము లోపల మహత్తర పదార్థం అంటూ ఏదీ లేదు. జ్ఞానుల దృష్టిలో ఈ దృశ్యము లోపల మహత్తర పదార్థం అంటూ ఏదీ లేదు. అత్యంత ఉత్కృష్టమైనదిగా భావించబడే బ్రహ్మదేవుని పదమే తీసుకో. అది కూడా మహాకల్పాంతంను నశించబోతుంది కనుక అల్పమైనదే కదా. సమస్త ప్రాణుల విలయం కావటానికి ఉత్పత్తి కావటానికి హేతుభూతమవుచున్న బ్రహ్మపదం కూడా మానసిక వ్యధతో కూడుకొనినది అని చెప్పబడుతోంది. అట్టి పదవి అజ్ఞానుల దృష్టిలో గొప్పది కావచ్చునేమో కానీ జ్ఞానుల దృష్టిలో కాదు. జ్ఞానుల దృష్టిలో నిత్య శుద్ధ ముక్త అఖండము అతి సులభము అగు స్వస్వరూపమున సుస్థిరులై ఉండటం అనేది అన్నింటికీ మించి ఉన్న పదము. అందుచేత జ్ఞానికి బ్రహ్మదేవుని పదమునందు కూడా ఆకాంక్ష ఉండదు. తత్వవేత్తల దృష్టిలో ఈ సృష్టాదులచే ఏమీ ఉత్పన్నం కాకయే ఉంటుంది కనుక ఈ ముల్లోకములు సంప్రాప్తిస్తే మాత్రం ఆత్మ క్రొత్తగా వచ్చి చేరేది ఏమి ఉంటుంది, కోల్పోయేది ఏమి ఉంటుంది? ఇదిగో ఈ భూభాగం చూచావా, ఇది ఒకవైపు పర్వతములతోనూ మరొక వైపు జలములతోనూ నిండి ఉన్నది కదా. మధ్యలో ఉన్న ఈ భూభాగంలోని రాజ్యము అనొక స్వల్ప స్థలము క్రొత్తగా చేరి జ్ఞానిని పూర్ణునిగా చేస్తుందా? సర్వము ఎరిగిన తర్వాత రాజ్యములు ఎంతటివి, భూభాగములు ఎంతటివి, అసలు ఈ శరీరం ఎంతటిది? శుద్ధము నిత్యమగు చైతన్యమునకు అజ్ఞానజనితములైన నా రాజ్యము నా భూభాగము నా వారు అను వాటికి సంబంధం ఎక్కడ? అందుచేత ఆత్మజ్ఞానికి ఈ పాతాళ భూ స్వర్గ విభాగములలో ఎక్కడ కూడా అవశ్యం కర్తవ్యమైనది అందుచేత ఆత్మజ్ఞానికి ఈ పాతాళ భూ స్వర్గ విభాగాలలో ఎక్కడ కూడా అవశ్యం కర్తమైనది అవశ్యం పొందవలసినది ఏదీ లేనే లేదు. సర్వదా సర్వత్రా ఏకత్వమే అతనికి కనబడుచున్నది. అతడు తనకు తానే ఆకాశం వలె విశాలమైన రూపం కలిగి ఉంటున్నాడు. ఎల్లప్పుడూ స్వస్థచిత్తుడై ఉంటున్నాడు. దేహ సమూహములచే అనేక పరస్పర వ్యతిరిక్త విషయాలచే నిండి ఉన్న ఈ త్రిలోకములు అతనికి మృగతృష్ణ జలంలాగా నిర్మలాకాశంలాగా శూన్యరూపంగా ఉంటున్నాయి. అతనికి వీటి యందు శాంతము రమణీయతలు మాత్రమే గోచరిస్తున్నాయి. అతడు వాటన్నింటికి అతీతుడై ఆపై వాటిని చూస్తున్నాడు. ఈ జగత్తులోని పదార్థ జాలమంతా తుచ్చము స్వల్పకాలికము అని గ్రహించి అతడు వర్తించుచున్నాడు. సూర్యుని దృష్టి ఏ పదార్థమునందు సంకుచితము పరిమితము అవదు కాదా? జ్ఞాని దృష్టి ఏమాత్రం ఆకర్షణ వికర్షణలు పొందుటలేదు. బ్రహ్మం అనే నిర్మల సముద్రంలో ఈ దృశ్య వ్యవస్థ అంతా నురుగు బుడగలు కెరటాలు వంటిది మాత్రమే. బ్రహ్మము ఆకాశంలోని సూర్యుడై ఉండగా ఈ జగత్తు మృగతృష్ణలోని జలం వంటిది. ఈ కనబడే సృష్టులన్నీ ఆత్మ మహాసముద్రంలోని తరంగాల వంటివి. ఇక్కడ కనబడే వివిధ శాస్త్రసారములు సర్వోత్తమమగు పరబ్రహ్మము అను మేఘం నుండి వర్షించు వర్షధారల వంటివి. ఇక్కడ ఏవేవి కనబడుచున్నాయో అవన్నీ కూడా ఆత్మచేతనే ప్రకాశితములవుచున్నాయి. చమత్కారం చూచావా? ఆత్మయే వాస్తవ స్వరూపంగా కలిగి ఉండి కూడా ఈ జీవులలో అనేకులు పరిచ్ఛిన్న దేహ భావమును కలిగి ఉంటున్నారు. హింసా స్వభావయుతులై కామభోగాలు అనే గడ్డి పరకలను సేవిస్తున్నారు. జ్ఞాన సముపార్జనకు అర్హమైన ఉపాధులు సంపాదించుకొని కూడా మృగతుల్యంగా రాత్రి పగలు గడుపుచున్నారు. ఇది ఉత్తమమా? సార్థకమనిపించుకుంటుందా? శ్రీరాముడు: స్వామి, ఈ దేహములన్నింటి యొక్క ప్రయోజనం ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఈ దేవ మనుష్య తదితర అస్థి మాంస సహిత దేహములన్నీ అజ్ఞానమును ఆశ్రయించిన అభాగ్య జీవుల వ్యవహాలి కొరకే నిర్మించబడుచున్నాయి. ఈ అనేక జీవుల అస్థిపంజరాలన్నీ అల్పజ్ఞాన జీవులను బంధించటానికి అమర్చబడిన ఎలుకల బోను వంటివి. బంధనము కొరకే సంసారారణ్యంలో ఇవి ఏర్పడి ఉంటున్నాయి. చర్మముచే కప్పబడిన తోలు బొమ్మల వంటి ఈ రక్తమాంస దేహాదులను
భోగ భూములందు ఏర్పరిచి ఉంచినది. అజ్ఞాన బాలుర వంటి జీవుల వినోదార్థమే సుమ. ఇక్కడి విషయాలు బహు దుఃఖపూరితమే అగుచున్నాయి. అయితే మందమైన వాయువీచికలు పర్వతాన్ని కదల్చగలవా? సర్వత్యాగి వివేకిని ఈ సంసార ఆడంబరమంతా తాకనైనా తాకలేదు. ఇక్కడి విషయాలు విశేషాలు అతనిని ఏమాత్రం కదల్చలేవు. జ్ఞాని సర్వదా సర్వోత్తమమగు బ్రహ్మపదమునందే స్థితి కలిగి ఉంటున్నాడు. అతడు దీనినంతా క్రీడామాత్రంగా సందర్శిస్తూ సరదాగా ఆస్వాదిస్తున్నాడు. తత్వజ్ఞానం యొక్క చిత్ప్రకాశం చేతనే బ్రహ్మ మొదలగు లోకపాలకులు ఈ జగత్తునంతటినీ ప్రకాశింపజేయుచున్నారు. చిత్ప్రకాశం యొక్క ప్రభావం చేతనే ఈ నేత్రములు మొదలైన ఇంద్రియాలు, ఈ బుద్ధి, ఈ బాహ్య ప్రదేశములు ఇవన్నీ కూడా ప్రవర్తించగలుగుచున్నాయి. లోకపాలకులగు బ్రహ్మ మొదలైన వారు ఒకవైపు దేహరహితమగు ఆత్మను వివేచించి చూస్తున్నారు. మరొక వైపు దేహాత్మ భావంచే ఈ దేహాదులను రక్షించు ధర్మమును నిర్వర్తిస్తున్నారు. జ్ఞాని ఈ దేహములు పొందినందుకు ప్రయోజనంగా తనందలి భోగవాసనలను సంక్షయింపజేసుకోవటానికే ప్రయత్నాలు చేస్తున్నాడు. విశాలమైన హృదయం, శుద్ధము, పవిత్రము అయినట్టి అంతఃకరణములను పొందుచు ఈ సర్వ పదార్థములందు ఆసక్తిని త్యజించి వేస్తున్నాడు. పరమశివుడు పార్వతీదేవి నృత్యంను అభిలాషిస్తాడు గాని కోతుల నృత్యమును కాదు కదా. పవిత్రాంతఃకరణుడికి దేని పట్ల అభిలాష ఉండదు. ఇక్కడి నృత్య గీతాదులన్నీ అతనికి చిలుక పలుకుల వారు అర్ధరహితమై ఉంటాయి. ఒక రత్నము తన యందు ప్రతిబింబించే వాటి పట్ల వీటిని నేను సర్వదా కలిగి ఉండాలి అని భావన చేస్తుందా? తన యందు ప్రతిబింబిత వస్తువుల పొందుట చేతనకు లాభమేమున్నది, నష్టమేమున్నది, అనురక్తి ఏమున్నది, విరక్తి ఏమున్నది? జ్ఞాని ఈ జగత్ పదార్థములను, సంఘటనలను అపరిచిత గ్రామంలోని అపరిచితుల ఇంట్లో జరిగే పెళ్లి సందడిలాగా దూరంగా తాను ఉండి చూస్తూ ఉంటాడు. అజ్ఞాని దృష్టిలో ఇక్కడ ఒక గడ్డి పరక నుండి బ్రహ్మలోకం వరకు ఈ పదార్థములన్నీ సుస్థిరంగాను దుర్భేద్యంగాను ఉన్నాయి. జ్ఞానికు ఇవి నీటి యందు ప్రతిబింబించే ఆకాశము, చంద్రుడు, నక్షత్రములు లాగా అస్థిరములు, అసత్యములు, అతి చంచలములు అయి ఉన్నాయి. ఎందుకంటే అతడు తత్వదృష్టిచే ఇదంతా మిథ్యారూపంగా దర్శించుచున్నాడు. ఇక్కడి అల్ప తుచ్చ విషయ సుఖములు, తదితర వ్యవహారములు అతనికి ప్రీతిని కలిగించుట లేదు, బంధము కలిగించుట లేదు. స్వీకార తిరస్కార భావాలకు అతీతంగా వీటిని అతడు మౌనస్వరూపుడై చూస్తున్నాడు. అతడు దేనిని కలిగి ఉండుట లేదు, త్యజించుట లేదు. అతడు అంగీకరించడు, తిరస్కరించడు. తదితర అజ్ఞానులతో తాను కూడా ఉంటున్నప్పటికీ వారి అవగాహనలు, ఆర్తులు, ఆశలు మొదలైనవి అతనికి అలవోకతో కూడిన చిరునవ్వు మాత్రమే పుట్టిస్తున్నాయి. ఓ రామచంద్ర, ఈ విషయమై ఒకప్పుడు బృహస్పతి కుమారుడవు కచుడు చెప్పిన ఒక పవిత్రమైన వృత్తాంతమును వినిపిస్తాను. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఈ ప్రకరణంలో చివరిదైనటువంటి ఇక్కడ అభిలాషింప తగినదేది అనే అంశాన్ని గురించి తెలియజేయడం చూసాము. ఇందులో ముఖ్యంగా జ్ఞాని దృష్టిలో ప్రపంచం ఎలా ఉంటుంది, అజ్ఞాని దృష్టిలో ప్రపంచం అనేది ఎలా ఉంటుంది అనేది తెలియజేయడం మనం చూసాము. అజ్ఞాని ఈ చూస్తున్నదంతా సత్యమైనది, స్థిరమైనది అని చెప్పేసి తను అనుకుంటున్నాడు. అయితే జ్ఞాని మాత్రం ఇది ఒక నీటిలో సూర్యుడు అనేది, ఆకాశంలో కనిపించే ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆ ప్రతిబింబాలు నీటిలో కనిపిస్తే అవి నిజమైనవి కావు. మనకి తెలుసు. ఆ ప్రతిబింబము అందులో మనకి ఒక రాయి వేస్తే ఆ ప్రతిబింబం కనిపించదు. అంటే అది అందులో ప్రకాశించింది, అంతేగాని అందులో లేదు అనే విషయం మనకి తెలుసు. ఆ విధంగానే జ్ఞాని కూడా ఈ జగత్తును అలానే చూస్తాడు అని చెప్పడం మనం చూసాము. అలాగే బంధం అనేది ఏర్పరచుకోకుండా ఎలా ఉంటాడు అనేటువంటి విషయాలను మనం ఇందులో తెలుసుకున్నాము. ఈ యొక్క ప్రకరణంలో అంటే 8వ ప్రకరణం కచోపాఖ్యానము ఉపోద్ఘాత చరిత్ర అనేటువంటి ప్రకరణంలో మనం వివిధ విషయాలను తెలుసుకున్నాము.
ఆత్మ అనేది ఏ విధంగా అన్ని అకర్త అయ్యింది, కర్త అయి కూడా ఆత్మ సమిష్టి రూపము. అలాగే ముక్తుడంటే ఎవరు? ఈ మానవ జన్మ అతి దుర్లభంగా వచ్చింది కాబట్టి తాత్సారము అనేది చేయవద్దు, వృధా చేసుకోవద్దు అనేటువంటి విషయాన్ని వశిష్ఠ మహర్షి అక్కడ వింటున్నటువంటి శ్రీరాముడికి అలాగే మిగిలిన ప్రజలకు కూడా తెలియజేయడం మనం చూసాము. ఇక 9వ భాగాన్ని మనం తర్వాతే తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం.